మీడియా స్వేచ్ఛను హరించడం అన్యాయమని ఏపీ యూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీ యూడబ్ల్యూజే చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా వేముల వద్ద సాగునీటి సంఘం ఎన్నికలను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై అక్కడి టీడీపీ నాయకులు దాడులకు పాల్పడి గాయపరచడం బాధాకరమన్నారు. విధుల నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడానికి ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నట్లు ఆరోపించారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించకూడదని చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకోవాలన్నారు. అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన తర్వాత విద్యాధరి మాట్లాడుతూ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, ఏపీ యూడబ్ల్యూజే ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ కుమార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శివప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు గజపతి, శివకుమార్, మహేష్, వీరరాఘవుల నాయుడు, చంద్ర, రాజేష్ కుమార్, హరీష్, తేజ, అయ్యప్ప నాయుడు, జయకుమార్, శివ, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తా ఉన్నాము. ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన వెంటనే హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని మేము ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ కూటమి ప్రభుత్వం నిందితులపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏది ఏమైనా కూడా జర్నలిస్టులంతా కూడా ఈ ఘటనపై ఐకమత్యంగా ముందుకు వచ్చి జర్నలిస్టులు ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళపైన మద్దతుగా నిరసన వచ్చిన దానికి అందరికి కూడా మేము అండగా నిలుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.